నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం రేణిగుంట జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల నందు అమలు తీరు స్ఫూర్తిదాయకంగా ఉంది. టీచర్గా మారి విద్యార్థులకు పలు అంశాలపై బోధన చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఎన్టీఆర్ వీరాభిమానికి ప్రాణభిక్ష పెట్టండి. ఆర్థిక సాయం కోసం తిరుపతి ప్రెస్ క్లబ్ లో వేడుకోలు. బ్లడ్ క్యాన్సర్ బాధితుడి తల్లిదండ్రుల అభ్యర్థన. ఘనంగా తిరుపతి నగరపాలక సంస్థ వినాయక నిమజ్జనం. 3.10 లక్షలు పలికిన లడ్డు పూజలు చేసిన మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్ మౌర్య. రుయా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు నల్ల బ్యాడ్జీలతో నిరసన. ప్రభుత్వం విడుదల చేసిన జీవోని వ్యతిరేకిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం కింద ఎంపిక కాబడిన రేణిగుంట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి సదరు పథకం అమలు తీరు బాగుందని, స్ఫూర్తిదాయకంగా ఉందని, మరింత మెరుగుదలతో ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దేలా ఉపాధ్యాయులు మరిన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ అమలు చేయాలని పీఎం శ్రీ పాఠశాలలకు వరమని తెలుపుతూ తాను టీచర్గా మారి విద్యార్థులకు పలు అంశాలపై తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ బోధన చేసి పేర్కొన్నారు. బుధవారం ఉదయం రేణిగుంట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ముందుగా ప్రాంగణంలోని సరస్వతి అమ్మవారిని దర్శించుకుని 6వ తరగతి నందు పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ ల్యాబ్లో పిల్లలు ట్యాబ్లు వినియోగించి బేసిక్ గణితం సబ్జెక్టును లెర్నింగ్ పరిశీలించి పిల్లలతో మాట్లాడుతూ సబ్జెక్టు ట్యాబులోని కంటెంట్ అర్థమవుతోందా అని, ఉపయోగకరంగా ఉందా అని అడిగి వారు వాడుతున్న విధానాన్ని పరిశీలించి విద్యార్థుల స్పందన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ ల్యాబ్ నందు ఇంగ్లీష్, గణితం, తెలుగు సబ్జెక్టులను ట్యాబ్ల ద్వారా బేసిక్ అంశాలపై 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులకు విద్య ఉంటుందని అధికారులు తెలిపారు. పాఠశాలలో 495 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. అనంతరం కలెక్టర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఐఎఫ్బి ప్యానెల్ వినియోగించి విద్యాబోధన చేయుచున్న ఉపాధ్యాయురాలు విద్యార్థినులతో మాట్లాడుతూ వారికి అర్థమయ్యే రీతిలో బోధన ఉందా అని, పిల్లలతో కొన్ని ఫిజిక్స్, కెమిస్ట్రీ అంశాలపై ఐఎఫ్బి ప్యానెల్పై వివరించమని తాను పలు అంశాలపై విద్యార్థినులకు వివరించారు. టీచర్గా మారి విద్యార్థులకు పలు అంశాలపై బోధన చేసి మాట్లాడుతూ సబ్జెక్టుపై పట్టు ఉండేలా దాని అప్లికేషన్ ఎక్కడ వాడుతారు అనే దానిపై అవగాహన ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. ఇంటర్నెట్ సౌకర్యంతో పిల్లలకు విద్యాబోధనకు ఎంతో ఉపయోగపడుతుందని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం కింద ఎంపిక చేయబడిన పాఠశాలలో మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాణ్యమైన విద్యకు సంబంధించి బలోపేతం చేసే దిశగా భారత ప్రభుత్వం సహకారం అందిస్తోందని, సదరు సదుపాయాలను సద్వినియోగం చేసుకుని పిల్లలకు మంచి విద్యను నాణ్యతగా మౌలిక వసతులతో లైబ్రరీ, లాబొరేటరీ వంటి ఏర్పాట్లతో అందించే దిశగా మన జిల్లాలో ఎంపికైన 40 పాఠశాలలు బెస్ట్ ప్రాక్టీసెస్ అమలు చేస్తూ విద్యాశాఖ జిల్లాలోని సదరు 40 పాఠశాలలో మెరుగైన విద్యా బోధన, వినూత్న బోధనా పద్ధతులతో, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు, క్రీడల నిర్వహణతో, మౌలిక సదుపాయాల మెరుగుదలతో, కెమిస్ట్రీ ప్రయోగశాలలు తదితర ఏర్పాటుతో విద్యార్థులకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో వారికి నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి మరియు నోడల్ అధికారి పిఎం శివశంకర్, డిప్యూటీ విద్యాధికారి బాలాజీ, కేవీకే రాస్ హెడ్ డాక్టర్ శ్రీనివాస్, సర్వశిక్షా ప్లానింగ్ అధికారి రామచంద్రారెడ్డి, సీఎంఓ రేణిగుంట తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ విష్ణు తదితర అధికారులు పాల్గొన్నారు. మనకి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కలిపి కేంద్ర ప్రభుత్వం ఒక 66%, రాష్ట్ర ప్రభుత్వం ఒక 34% నిష్పత్తిలో పిఎం శ్రీ పథకం కింద ప్రతి జిల్లాలో సుమారుగా ఒక 30-40 స్కూల్స్ ని గుర్తించడం జరిగింది. మన జిల్లాలో కూడా ఫేజ్ 1 లో ఒక 23 స్కూల్స్, ఫేజ్ 2 లో ఒక 17 స్కూల్స్ కలిపి 40 స్కూల్స్ ని పిఎం శ్రీ
పథకం కింద గుర్తించడం జరిగింది. ఈ స్కూల్స్లో ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కల్లా ఫిల్టర్ చేసి 3-4 స్టేజెస్లో ఫిల్టర్ చేసి బాగా పనిచేసినటువంటి స్కూల్స్లో ఇవి గుర్తించడం జరిగింది. దీంట్లో భాగంగానే ఫస్ట్ ఫేజ్లో 23 స్కూల్స్లో ఉన్నటువంటి బాగా చేసే స్కూల్లో మనకి జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ రేణిగుంట మనం ఇక్కడికి ఈ రోజు రావడం జరిగింది. ఇక్కడ ఈ పథకం కింద ఒక 15 lakhs పెట్టి కెమిస్ట్రీ ల్యాబ్, అదేవిధంగా ఒక 5 lakhs పెట్టి క్రికెట్ గ్రౌండ్, అదేవిధంగా స్కూల్లో వేరియస్ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ ఏదైతే చేస్తున్నారో డిజిటల్ లైబ్రరీ, అదేవిధంగా వొకేషనల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, అండ్ దెన్ స్మార్ట్ టీవీస్ తోటి టీచింగ్, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్లో అండ్ స్కూల్స్లో వేరియస్ క్లబ్స్ ఎలా పనిచేస్తున్నాయి అంటే రిక్రియేషన్ క్లబ్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ క్లబ్ కావచ్చు, సైన్స్ క్లబ్ కావచ్చు, ఇలా రకరకాల క్లబ్స్ ఉంటాయి, అవి ఎలా పనిచేస్తున్నాయి, అదేవిధంగా మధ్యాహ్న భోజనం ఎలా ఉంది, తర్వాత దీని మీద టీచర్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు పిల్లలతో, ఇలా రకరకాల కాంపనెంట్స్లోటి మనం ఈ పిఎం శ్రీ స్కూల్స్ని గుర్తించడం జరిగింది. వీటన్నిటిని మెరుగుపరుచుకొని అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్కి సోషల్ మీడియా హ్యాండిల్ ఉందా, వెబ్సైట్ ఉందా, వాటిలో రోజు ఎటువంటి యాక్టివిటీ పిల్లలు చేసేది అప్లోడ్ చేస్తున్నారు, అండ్ దెన్ టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా గర్ల్ చైల్డ్ రిటెన్షన్ కోసం 100% స్కూల్లో ఉండటం కోసం ఏమి ఇన్నోవేటివ్ మెజర్స్ తీసుకుంటున్నారు స్కూల్స్, ఇవన్నీ వేరియస్ కాంపనెంట్స్లో మన స్కూల్ని రేటింగ్స్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ అన్ని స్కూల్స్ కూడా అవార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది గౌరవ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీద. సో దాంట్లో భాగంగానే ఈ స్కూల్ కనుక డెవలప్ అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా గవర్నమెంట్ స్కూల్స్ కూడా దీన్ని ఒక మోడల్ కింద పెట్టుకొని వీటిల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ మిగతా స్కూల్స్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేసి ఒక మోడల్ స్కూల్ లాగా దీన్ని ఒక్కటే కాదు 23 స్కూల్స్ని కూడా డెవలప్ చేయాలనేది ఉద్దేశంతో నిన్న కూడా ఆల్ హెచ్ఎమ్స్, ప్రిన్సిపల్స్, కన్సర్న్ ఎంఈఓస్, డిప్యూటీ డిఈఓలతో డిఈఓ గారితో వీళ్ళందరితో రివ్యూ చేసి ఈ స్కూల్స్ అన్నింటిలో ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చిందని చూడటం జరిగింది. ఈరోజు ఈ స్కూల్ సందర్శించిన తర్వాత వీళ్ళు చాలా చక్కగా మన హెడ్ మిస్టర్స్ గారి ఆధ్వర్యంలో మిగతా టీచర్స్ చాలా మోటివేట్ అయ్యి పిల్లలందరూ కూడా బాగా చేయటం జరుగుతుంది. సో వాళ్ళకు కూడా ఏదైనా సపోర్ట్ కావాలంటే మనము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా సపోర్ట్ చేసి ఒక ఉన్నతమైనటువంటి స్కూల్గా దీన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కావాల్సిన ఆధునిక పరికరాలు, ల్యాబొరేటరీ శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి నందు అందుబాటులో ఉన్నాయని, ఏదైనా తక్కువ ఉన్న వాటికి నిబంధనల మేరకు త్వరలో అందుబాటులోకి తెస్తామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, వైద్యాధికారులు మెరుగైన వైద్యం ప్రజలకు అందించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూచించారు. బుధవారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రి మొత్తం కలియ తిరిగి వార్డులో అడ్మిషన్లో ఉన్న పేషెంట్తో మాట్లాడుతూ చికిత్స ఎలా ఉంది అని, డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా అని, ఆహారం ఆసుపత్రిలో అందిస్తున్నది ఎలా ఉందని ఆరా తీశారు. సర్జరీలు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నారా అని అడగగా వారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద సర్జరీ చేశారని, మెరుగైన వైద్యం అందిస్తున్నారని, ఆహారం బాగుందని తెలిపారు. అనంతరం ల్యాబొరేటరీని పరిశీలించి ఆధునిక పరికరాలు, తదితర ఎక్విప్మెంట్లు, రక్త పరీక్షల సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ మధు తదితర వైద్యాధికారులు సిబ్బందితో కలెక్టర్ సమీక్షించి మాట్లాడుతూ వారు తెలిపిన వివరాల మేరకు ఆసుపత్రి జనరేటర్ చాలా కాలం నుండి పనిచేయడం లేదని తెలుపగా ఎంఎస్ఐడిసి అధికారికి కలెక్టర్ ఫోన్లో మాట్లాడి వారంలోపు జనరేటర్ మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే కంటి ఆపరేషన్లు చేసే సీనియర్ కంటి వైద్యాధికారి అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఆఫ్థాల్మిక్ ఓటీ సేవలు, కంటి శస్త్రచికిత్సలు ఈ నెల 20వ తేదీ నుండి అందుబాటులోకి రావాలని ఆదేశించారు. ప్రతిరోజు ఏరియా ఆసుపత్రికి సుమారు 500 పైన రోగులు ఓపీ ఉంటుందని వైద్యాధికారులు తెలిపారు. డెంటల్ ఎంప్లాయ్మెంట్ కొరకు వైద్యాధికారులు కొంత పరికరాలు కావాల్సి ఉన్నాయని తెలుపగా కలెక్టర్ దానిపై సానుకూలంగా స్పందించి ఆసుపత్రి సూపరింటెండెంట్కు సూచనలు చేశారు. జనరల్ మెడిసిన్ వైద్యాధికారి పోస్టు ఖాళీగా ఉండదని తెలుపగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కొరకు డిప్యుటేషన్ చర్యలు తీసుకోవాలని డీసీహెచ్ఎస్కు సూచించారు. శ్రీకాళహస్తికి ఈరోజు జనరల్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. సో చూసుకుంటే ఈ ఏరియా హాస్పిటల్ మనకి సుమారుగా 500 to 550 ఓపీ ఎవ్రీడే ఉంటుంది. ఐపీ కూడా ఆల్మోస్ట్ 120 to 130 ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డిపార్ట్మెంట్స్ అన్ని డాక్టర్స్ అందరూ ఉన్నారు, ఎక్సెప్ట్ ఫర్ జనరల్ మెడిసిన్ డాక్టర్స్ ఒకరు కూడా లేరని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. సో వేరే హాస్పిటల్ లోడ్ తక్కువ ఉన్న హాస్పిటల్ నుంచి ఇక్కడికి జనరల్ మెడిసిన్ డాక్టర్ని ఒకరిని త్వరలోనే
అట్లీస్ట్ డెప్యుటేషన్ మీద ఇక్కడికి మినిమం వారానికి 3 to 4 days పనిచేసే విధంగా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని సమస్యలు చెప్తున్నారు. ఏదైతే డెంటల్ ఇంప్లాంట్కి సంబంధించి రూట్ కెనాల్కి సంబంధించి కొంచెం మెటీరియల్ కావాలి, అది కూడా సూపరింటెండెంట్ గారికి ఎలా ప్రొక్యూర్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 1 week 10 days అంటే బై సెప్టెంబర్ 20th మనకి ఇక్కడ ఆఫ్తాల్ ఓటీ స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఓటీ ఉంది ఒకటి, కానీ దాన్ని ఆఫ్తాల్ కేసెస్ ఏం చేయటం లేదు. సో కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలన్నీ కూడా వచ్చే సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి ఇక్కడ ఎలాగో సీనియర్ డాక్టర్ కూడా ఆఫ్థాల్మాలజిస్ట్ ఉన్నారు, ఆవిడ పర్యవేక్షణలో మనకి సూపరింటెండెంట్ గారు నెక్స్ట్ 1 weekలో ఆఫ్థాల్ ఓటీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జనరేటర్ సమస్య ఒకటి చెప్తున్నారు. ఇప్పుడే ఎంఎస్ఐడిసి వాళ్ళకు కూడా మాట్లాడి 1 week టైంలో మొత్తం జనరేటర్ సమస్య కూడా మనం పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ల్యాబ్ కూడా సందర్శించడం జరిగిందండి. ల్యాబ్లో కూడా అన్ని ల్యాబ్ ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి, ల్యాబ్ రియేజెంట్స్ కూడా సరిపడా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి గుడ్ అంటే కండిషన్లోనే మనకి హాస్పిటల్ రన్ అవుతుంది. కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఏదైతే ఇప్పుడు ఐడెంటిఫై చేసామో ఎలా రెక్టిఫై చేసుకోవాలో కూడా సూపరింటెండెంట్ గారికి డైరెక్షన్స్ ఇచ్చాము. సో మళ్ళీ ఒక 3-4 weeks తర్వాత మళ్ళీ సందర్శించి అవన్నీ రెక్టిఫై అయినా లేదో చెక్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. దేశాన్ని దశాబ్ద కాలం పైగా అభివృద్ధి పదంలో వేగవంతంగా పాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ పాలనలో భాగస్వాములు కావాలంటే 8800002024 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యత్వం నమోదు చేసుకోవాలని గంగమ్మగుడి శక్తి కేంద్రం బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ పిలుపునిచ్చారు. బుధవారం గంగమ్మ గుడి వద్ద బీజేపీ సభ్యత్వ నమోదు శిబిరాన్ని ఏర్పాటు చేసి చుట్టుపక్కల ప్రాంత వాసులకు సభ్యత్వం నమోదు చేశారు. వారి ఇంటి నుంచే కూడా సెల్ ఫోన్ ద్వారా మిస్డ్ కాల్ ఇచ్చి ఉచిత మెంబర్షిప్ నమోదు చేసుకోవచ్చునని వివరించి పిలుపునిచ్చారు. 82, 83, 84, 85, 86 బూతులలో దాదాపు 1000 మందికి పైగా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. తమ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నామన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, కట్టమంచి చంద్రబాబు యాదవ్ ఆధ్వర్యంలో ఈ రోజు గుండాల గోపీనాథ్ సభ్యత్వ కార్డును వారి చేతుల మీదుగా తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్, 82, 83, 84, 85, 86 బూత్ అధ్యక్షులు ప్రసాద్, కామూసు బాబు, కళ్యాణి, రమణప్ప, చంద్రశేఖర్ రాయల్, బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, దీపక్ యాదవ్, కట్టమంచి చంద్రబాబు యాదవ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కస్పా పద్మనాభం, కళ్యాణి, చంద్రరాయల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు తిరుపతి తూర్పు మండలం గంగమ్మగుడి శక్తి కేంద్ర పరిధిలోని బూత్ నెంబర్లు 82, 83, 84, 85, 86 5 బూత్ నెంబర్లలో బూత్ అధ్యక్షులు బీజేపీ వారి ఆధ్వర్యంలో శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ నేను ఈ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపినాథ్ ఈ 5 బూతుల్లో రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు ఒక బూత్ లో 200 మంది బీజేపీ సభ్యత్వం చేర్పిమన్నారు. 5 బూతుల్లో 1000 మందిని బీజేపీలో చేర్పించే లక్ష్యంగా ఈ రోజు నుంచి మేము స్టార్ట్ చేసినాము. ఈ 5 రోజుల్లో దీన్ని పూర్తి చేస్తాము. దేశవ్యాప్తంగా ఈ నెల 2వ తేదీ నుంచి నరేంద్ర మోడీ గారు సభ్యత్వం తీసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశం మొత్తం 10 కోట్ల మంది బీజేపీ సభ్యత్వం చేర్చే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. మేము కూడా ఈ రోజు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్ గారు అలాగే కట్టమంచి చంద్రబాబు యాదవ్ గారి సహోత్సవాలతో నేను ఈ రోజు బీజేపీ సభ్యత్వం తీసుకున్నాను. ఇంతకు ముందు బీజేపీ సభ్యత్వం ఉన్న అందరికీ రద్దు అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా అందరూ బీజేపీ సభ్యత్వం తీసుకోవాలి. తిరుపతిలో బీజేపీలో చేరేదానికి ఈ రోజు మేము ఇక్కడ గంగమ్మగుడి దగ్గర కౌంటర్ ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా వారే వచ్చి బీజేపీ సభ్యత్వం తీసుకుంటున్నారు. ఈ బీజేపీ సభ్యతకు ఎటువంటి రుసుము లేదు. ఎవరు కూడా వారి ఇంటి దగ్గరనే 8800002024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే అదే ప్రొఫార్మా వస్తుంది. దాంట్లో మనం సభ్యత్వం ఎంటర్ చేసుకుంటే మనకు ఐడి కార్డు కూడా వస్తుంది. 100 మంది బీజేపీ సభ్యత్వం చేర్పిస్తే వారికి క్రియాశీలక సభ్యత్వం బీజేపీ పార్టీ ఇస్తుంది. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి పార్టీలో పదవులు ఉంటాయి. ప్రతి ఒక్కరూ బీజేపీలో చేరండి. మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశయాలకు అనుగుణంగా బీజేపీ పార్టీ నడుస్తుంది. సంక్షేమ పథకాలు గాని వికసిత్ భారత్ లక్ష్యంగా బీజేపీ పనిచేస్తా ఉంది. ప్రతి ఒక్కరూ బీజేపీలో చేరండి. ఈ డ్రైవ్ రేపు నెల వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరూ మిస్డ్ కాల్ ఇచ్చి బీజేపీలో చేరండి. నరేంద్ర మోడీ గారిని బలపరచండి.
బీజేపీనే మన దేశానికి రక్ష. ప్రతి ఒక్కరూ బీజేపీలో చేరాలని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు. జై బీజేపీ. నరేంద్ర మోడీ గారి ఆయన ఆశల కోసం, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పొందులేసి గారి ఒక పిలుపు మేరకు వాళ్ళ భారతీయ జనతా పార్టీలో దేశవ్యాప్తంగా మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతుంది. అందులో ముఖ్యంగానే భారతీయ జనతా పార్టీ వాళ్ళంతా కూడా యూత్ మీద రేపు భారతీయ పౌరుడు యూత్ కాబట్టి యూత్ ని 18 నుంచి పైబడిన ప్రతి యూత్ కూడా పార్టీలో చేరాలని, అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో 1 కోటి సభ్యత్వాన్ని తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని వాళ్ళ పురంధరేశ్వరి గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ప్రతి బూత్ లో కూడా 500 మంది చేర్చి ఒక్కొక్క వార్డు తిరుపతిలో 3000 మంది దాకా చేర్చి తిరుపతి దాదాపుగా 1 లక్ష మెంబర్స్ చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులకు, పార్టీ లీడర్లకు ధన్యవాదాలు. ప్రతి ఏడాది జరుపుకునే శ్రీ 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 విరాట్ విశ్వకర్మ జయంతి పూజా మహోత్సవాన్ని ఈ ఏడాది తిరుపతి బైపాస్ రోడ్డులోని రాయలసీమ అభ్యుదయ సేవా సమితి నందు ఈ నెల 17వ తేదీ మంగళవారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు విశ్వ బ్రాహ్మణ సంఘం ఆహ్వాన కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. విశ్వ బ్రాహ్మణ సంఘం ఆహ్వాన కమిటీ సభ్యులు ఉమాపతి ఆచారి, నాగేశ్వరాచారి, చేజర్ల మనోహరాచారి తదితరులు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు వీరు మాట్లాడుతూ ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని జిల్లాలోని పంచవృత్తుల వారికి పిలుపునిచ్చారు. వీరంతా ఒక్కతాటిపై నిలబడి కుల వృత్తులను కాపాడాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తారీఖున ఎయిర్ బైపాస్ రోడ్ రాష్ట్రీయ సేవా సమితి రాస్ బిల్డింగ్ ఆవరణలో 17/9/2024 తారీఖు ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు శ్రీ 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 విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి తిరుపతి జిల్లా కమిటీ జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి 7 నియోజకవర్గాల నుండి కూడా విశ్వబ్రాహ్మణ సోదరులందరినీ కూడా ఆహ్వానిస్తూ అదే విధంగా ముఖ్య ప్రజాప్రతినిధులు కూడా ఆహ్వానించి ఈ యజ్ఞాన్ని జయప్రదం చేయడానికి కోసమే ఈ రోజు ఈ పత్రికా మీడియా సమావేశం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో గానీ ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఈ పండుగను జరపాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేసిందారు కాబట్టే 17వ తారీఖులో కూడా మన జిల్లాలోని కార్యాలయాల్లో కానీ కలెక్టర్ కార్యాలయాల్లో కానీ అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయడానికి ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి దాంట్లో భాగంగా ప్రత్యేకంగా విశ్వబ్రాహ్మణులో ఈరోజు తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రేపు జరగబోయే కార్యక్రమానికి మన మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా విలేకరులందరూ కూడా ఆ రోజు ఇచ్చేసి మా యజ్ఞాన్ని జయప్రదం చేయవలసి కూడా మేము ఆహ్వానిస్తాం. మా జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచవృత్తుల విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా వస్తున్నారు. అలాగే రాష్ట్ర నాయకులు వస్తున్నారు. ఈ కార్యక్రమం అంగరంగ బ్రహ్మాండంగా చేయాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి మీ అందరి సహకారంతో, మా మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమం జయప్రదం అవుతుంది. కూడా మన రాస్ బిల్డింగ్ నందు పెద్దలు చెప్పినట్టుగా రాస్ బిల్డింగ్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది. వినాయక పూజతో స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1 గంట లోపు కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి తప్పకుండా రావాలని, జయప్రదం చేయాలని, మామూలుగా సాంప్రదాయ దుస్తులతో పంచ కండువతో రావాలి. ఆ ఒక్క రోజు మాత్రము కుటుంబ సమేతంగా భార్య భర్త దంపతులుగా కూర్చునేవారు. ఒక 1116 కూడా యజ్ఞంలో పాల్గొనే వారికి 1116 కూడా సంఘం వారు నిర్ణయించారు. అది భగవంతుడి కార్యక్రమానికి పెడతాం. అది ఎవరు తీసుకునేది కాదు, ఎవరు దాన్ని అనుభవించేది కాదు. భగవంతుడి కార్యక్రమాలకి ఆ 1116 కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని వేరే రకంగా భావించబాకండి. ఆ రోజు తక్కువ లేకుండా 100 మంది యజ్ఞంలో పాల్గొనాలని కూడా కుటుంబ సమేతంగా దంపతులుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ మీడియా మిత్రులకి, మా మిత్రులకి మరీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో బుధవారం కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి రుయా హాస్పిటల్ పరిపాలనా భవనం ముందు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వ్యతిరేకిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 115 ప్రకారం ఏఎన్ఎంలకు 18 నెలల పాటు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి వారిని స్టాఫ్ నర్సులుగా నియమించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని స్టాఫ్ నర్సులు తెలియజేశారు. గత 15 ఏళ్లుగా స్టాఫ్ నర్సులుగా రుయా ఆసుపత్రిలో పనిచేస్తున్న మమ్మల్ని పక్కన పెట్టి ఏఎన్ఎంలను స్టాఫ్ నర్సులుగా ఎలా చేస్తారని ప్రశ్నించారు. మాతో పాటు ఎంతో మంది స్టాఫ్ నర్సులుగా బయట పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 115 జీవోను వెనక్కి తీసుకుని కాంట్రాక్ట్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు మేమందరూ ఇక్కడ గుమిగూడడానికి కారణం ఏమంటే ఏఎన్ఎం టు జిఎన్ఎం ట్రైనింగ్ 18 నెలలు ఇచ్చి వాళ్ళు ఇంటెన్సిఫైడ్ ఇచ్చి 5,000 ఇచ్చి ఇంక్రీజ్ చేశారు. సో వాళ్ళు ఇప్పుడు చాలా రోజులుగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళంతా చాలా నష్టపోతారండి. సో మా డిమాండ్ ఏమంటే 115ను రద్దు చేయాలి. నెక్స్ట్ కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి. ఎన్ఎంసీ నామ్స్ ప్రకారము వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు
212 మందికి ఒకేసారి ఇచ్చేస్తున్నారు. దానివల్ల ముందున్న వాళ్ళంతా నష్టపోతారండి. కాబట్టి మేము మా డిమాండ్ ఏమంటే 115ను రద్దు చేయాలి. ఫస్ట్ 115 జీవో దానివల్ల మా నర్సెస్ ఎన్నో ఏండ్ల నుంచి కాంట్రాక్ట్ బేసిస్లో గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్నారు. వాళ్ళు చాలా నష్టపోతున్నారు దీనివలన. కాబట్టి గవర్నమెంట్ 115 జీవోని వెంటనే రద్దు చేసి మా నర్సెస్ అందరికీ న్యాయం చేయాలి. దీనివల్ల రెండు వైపులా నష్టపోతారు. వీళ్ళకు పోస్టింగ్స్ రాక వీళ్ళు నష్టపోతారు. వాళ్ళకు పోస్టింగ్స్ వచ్చినా వాళ్ళకు ఫర్దర్ ప్రమోషన్స్ ఉండవు. ఎప్పుడైతే స్టాఫ్ నర్సుగా వస్తారో జీరో సర్వీస్ అయిపోతుంది. ఫర్దర్ బెనిఫిట్స్ అన్నీ లాస్ అవుతారు. అంటే వాళ్ళ సర్వీస్ అంతా 5,000 ఇన్సెంటివ్తోనే డ్యూటీ చేసుకోవాలి. సో గవర్నమెంట్ వలన తీసుకున్న ఈ చర్య వలన రెండు వైపులా నష్టపోతున్నారు. కాబట్టి రెండు వైపులా న్యాయం చేస్తూ 115 రద్దు చేసి రేషియో ప్రకారం ఇంతకుముందు ANM టు GNM ట్రైనింగ్ చేసే వాళ్ళకి ఎలా ఇస్తున్నారో ఇన్ సర్వీస్ కోటాలో అలా రెగ్యులర్ రిక్రూట్మెంట్ అయినప్పుడు అలా ఇచ్చుకుంటే బాగుంటుందని గవర్నమెంట్ను మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. కాబట్టి నర్సెస్ను అందరినీ కాంట్రాక్ట్ బేసిస్లో ఉండే వాళ్ళందరినీ రెగ్యులైజ్ చేస్తూ 115ను రద్దు చేయాలని. మన ఇండియాలో ఎక్కడా లేదు, ఏ స్టేట్లోనా లేదు ఈ కోర్సు. కొత్తగా మన ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళు చేసిన ఇంతకుముందు ఉన్న వాళ్ళు చేసిన తప్పిదం వలన కొత్తగా కోర్సును కనిపెట్టి పెట్టారు. కాబట్టి INC నామ్స్ ప్రకారము చర్యలు తీసుకొని ఈ జీవోని వెంటనే రద్దు చేయవాలని మీడియా ద్వారా ప్రభుత్వ అధికారులకు గవర్నమెంట్కు నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి నగరపాలక సంస్థలో బుధవారం సాయంత్రం వినాయక నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్ మౌర్య, కార్పొరేటర్ RC మునికృష్ణ తదితరులు ముందుగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి వద్ద ఉంచిన లడ్డు వేలంపాట నిర్వహించారు. నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్ మౌర్య, కార్పొరేటర్ RC మునికృష్ణ తదితరులు ముందుగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి వద్ద ఉంచిన లడ్డు వేలంపాట నిర్వహించారు. పోటాపోటీగా జరిగిన ఈ వేలంపాటలో ఇంజనీరింగ్ విభాగం వారు 3.10 లక్షల రూపాయల హెచ్చుపాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. ఇంజనీరింగ్ విభాగపు అధికారులకు మేయర్, కమిషనర్ లడ్డూను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి 5 రోజుల పాటు ఘనంగా పూజలు నిర్వహించామని అన్నారు. 5వ రోజైన బుధవారం సాయంత్రం నిమజ్జన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా నిమజ్జన వేడుకల్లో పాల్గొనాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. మున్సిపల్ కార్యాలయం నుండి ఊరేగింపుగా వెళ్లి వినాయక సాగర్లో అంగరంగ వైభవంగా నిమజ్జనం చేశారు. ఈ నిమజ్జన వేడుకల్లో కార్పొరేటర్ RC మునికృష్ణ, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ఉప కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, DE విజయ్ కుమార్ రెడ్డి, సెక్రటరీ రాధిక, DCP శ్రీనివాసరెడ్డి, ROలు సేతుమాధవ్, KL వర్మ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, మేనేజర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని ఎమరాల్డ్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న కౌశిక్ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు, ఉన్నదంతా ఊడ్చి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించామని, చివరికి తాము చేయించిన వైద్యం వృధా అయిందని, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని హైదరాబాద్, చెన్నైలోని కార్పొరేట్ హాస్పిటల్స్ వారు పూర్తి టెస్ట్ అనంతరం తెలియజేశారని, ఇందుకు 60 లక్షల వరకు ఖర్చవుతుందని తెలియజేశారని తల్లిదండ్రులు శ్రీనివాసులు, సరస్వతిలు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ, కౌశిక్ చిన్న వయసు నుండి జూనియర్ NTR అభిమాని అని, ఈ నెల 27వ తేదీ విడుదల కానున్న దేవరా సినిమా చూసి చనిపోతానని కౌశిక్ తనకు చెప్పడం మా ప్రాణాలు తోడేసిందన్నారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నందమూరి వారసులు హీరో జూనియర్ NTR బాలకృష్ణలు స్పందించి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని వేడుకున్నారు. తమకు ఆర్థిక సాయం చేయదలిచిన వారు యూనియన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 1033100100444506, IFSC కోడ్ UBIN 0801313 అకౌంట్కు సాయం చేయవచ్చునని తెలిపారు. వివరాలకు 9676330518 లేదా 9490829381 నంబర్లను సంప్రదించాలని అన్నారు. ఇప్పుడు ఏంటంటే మేము ఎందుకు వచ్చామంటే మా అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది సార్. 70% బ్లాస్ట్ అయితే ఇంకా అబ్బాయిని మేమేం చెయ్యలేము. ఇంతేనా ఈ అబ్బాయి పరిస్థితి. ఓన్లీ ఒక్కటే ఉండేది మార్గము, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక్కటే ఉంది. అది చేస్తేనే మీ అబ్బాయి బ్రతకగలడు. ఆ అబ్బాయికి 60 లక్షలు ఖర్చు అవుతుంది, 60 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పారు సార్. అది ఒక్కో ఇంజెక్షన్ 3 lakhs అంట. అలాంటివి 12 కావాలి. ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చాము, మేము అంత పెట్టుకునే స్తోమతలో మేము లేము సార్. అందుకనే ఇక్కడ
వచ్చాం సార్. ఏదైనా దాతలు ఉంటే హెల్ప్ చేయండి సార్. 60 లక్షలు మేము పెట్టుకునే స్థితిలో లేం సార్. బసవతారాకి వెళ్ళాము. బసవతారాకి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే మీ దగ్గర 15 lakhs ఉంటే మేము జాయిన్ చేయించుకుంటాము, లేకపోతే లేదు. ఒక కీమోకే 15 lakhs అవుతుంది. అలాంటివి 2 కీమోలు చేయాలి, బోన్ మ్యారో 0 రావాలి. అందుకని చాలా ఉంటుంది స్ట్రగుల్, చాలా ఖర్చు ఉంటుంది. మీ దగ్గర డబ్బులు ఉంటేనే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు అని చెప్పారు సార్. మళ్ళీ మేము తిరిగి వస్తున్నాము. ఇంకా అబ్బాయి పరిస్థితి ఇంక మా అబ్బాయి ఒకటే చెప్పారు, మన దగ్గర డబ్బులు లేదు కదమ్మా, నేను చనిపోతాను, నాకు అట్లీస్ట్ కనీసం 27వ తేదీ వరకు నన్ను బ్రతికించండి. దేవరా సినిమా అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ సార్. అబ్బాయి ఒక్కటే చెప్పాడు, నన్ను అట్లీస్ట్ 27వ తేదీ వరకైనా బ్రతికించండి అని చెప్పాడు సార్. చాలా బాధ అనిపించింది ఆ మాటలు. ఎవరైనా దాతలంటే హెల్ప్ చేయండి సార్. ముఖ్యమంత్రి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సార్, నా బిడ్డను బ్రతికించండి సార్ ప్లీజ్. ఎందుకంటే మేము ఏం చెప్పలేదు సార్. యూనియన్ బ్యాంక్ సార్ 103310044506 ఏడి బిల్డింగ్ సార్. 10111010044506 సార్. కే సరస్వతి అని వస్తుంది సార్. ఐఎఫ్సి కోడ్ UBIN 0801313 సార్. UBIN 0801313 సార్. వినాయక చవితి పండుగ పూట పేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ 25 సంవత్సరాలుగా నివసిస్తున్న భూమి నాది అని జనసేన పార్టీ చంద్రగిరి ఇన్ఛార్జ్ మరియు హైకోర్టు లాయర్ బెదిరిస్తున్నారని, తాము నిరుపేదలమని ఎంతో కష్టపడి చిన్న స్థలం కొని రేకుల షెడ్ వేసుకుని జీవనం సాగిస్తున్నామని బాధితులు మీడియా సమావేశంలో తమ గోడును చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తిరుచానూరుకు చెందిన తోపుల సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వద్ద సర్వే నంబర్ 418/1, 418/2లో జయమ్మ, పుష్ప, వెంకటేష్, కాంతారావు వీరందరూ 2004లో 200 అంకణాలు స్థలం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2008లో శానంబట్లకు చెందిన జగన్మోహన్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కాంతారావు నుంచి 110 అంకణాలను రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. అప్పటి నుంచి వారు ఇల్లు నిర్మించుకుని పంచాయతీ పన్నులు, విద్యుత్ బిల్లులు చెల్లిస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో జనసేన నాయకుడు దేవర మనోహర్ గత 5 రోజుల క్రితం సదరు ఇల్లు వద్దకు చేరుకుని ఈ స్థలం, ఈ ఇల్లు అంతా తమదేనంటూ దౌర్జన్యానికి పాల్పడినట్లు బాధితులు వాపోయారు. వీరందరూ వారం రోజుల్లో ఇల్లు, ఖాళీ జాగా అన్నీ ఖాళీ చేయాలని, ఖాళీ చేయకపోతే నేను నా మనుషులు అన్నింటినీ కూల్చివేస్తారంటూ బెదిరింపులకు పాల్పడినట్లు వాపోయారు. మేమేమీ కాలువల మీద, చెరువుల మీద ఆక్రమించుకుని కట్టుకోలేదని, రిజిస్ట్రేషన్ చేయించుకున్న స్థలాన్ని కొనుగోలు చేశామని మేమందరం చెప్పినా వినకుండా మా మీద దౌర్జన్యం చేశారని బాధితులు వాపోయారు. మేము కష్టపడి కట్టుకున్నామని, మా భూమిని, మా ఇల్లుని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న దేవర మనోహర్ నుంచి మమ్మల్ని కాపాడాలంటూ బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తమ గోడును చెప్పుకున్నామని తెలిపారు. సొంత పార్టీ నేతలు దేవర మనోహర్ పేదల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నట్లు సమాచారం. తిరుచానూరుతో పాటు నియోజకవర్గంలో పలుచోట్ల ఇలా భూదందాలకు పాల్పడుతూ పార్టీ ఆదేశాలతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, బాబు, హరి, సుబ్రహ్మణ్యం, పుష్ప, కామాక్షి, మల్లేశ్వరి, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు. మాది రైతు కుటుంబము. చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం ఉండేటువంటి కుటుంబం మాది. రూపాయి కూడబెట్టుకొని ఇక్కడ మేము రిజిస్టర్ డాక్యుమెంట్స్ చేసుకొని కొనుక్కున్నాము. దీనికి లింక్ డాక్యుమెంట్లు 83 నుంచి ఉన్నాయి. ఈసీఈ అన్నీ ఉన్నాయి. 83 నుంచి ఉన్నాయి లింక్ డాక్యుమెంట్లు. కాబట్టి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. మనోహర్ అనే అతను వచ్చి ఈ జాగా అంతా మాది, మాకు ప్రసాద్ అనే అతను మాకు రాసి ఇచ్చాడు, మాకు హక్కు ఉండదు దీనిపైన. మేము 4 రోజులు వచ్చి ఇవన్నీ బుల్డోజర్ పెట్టి కొట్టేసి మేము మిమ్మల్ని అంతా ఖాళీ చేయండి అని బెదిరిస్తున్నారు. కావున సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మాకు న్యాయం చేసి మా జాగాను మాకు ఇప్పించవాలని, వాళ్ళు రాకుండా చేయాలని కోరుకుంటున్నాము. మీరు కొన్ని వైసీపీలో కొన్నారు కదా, చెల్లదు మీకు. ఇప్పుడు మేము వచ్చినాము, జనసేన పార్టీ మాకు ఉంది, మీ ఎంత ఫ్రాడ్ ఉందో కొట్టేస్తాను, 4 రోజుల్లో మేము మొత్తం కొట్టేస్తాము అన్నాడు. సార్ ఏం సార్ మీరు 20 ఏళ్ళకి మీరు ఏమన్నా ఉన్నారా పోయినా సార్ అడిగిన అతనితో మాట్లాడినా నేను. ఏం పని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు, ఇట్లా తిరిగితే ఈ మరి మాడితే మీ తిరిగి రారు బా, నువ్వేమి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు, పక్కన కూర్చోపోతుంది ఏమే అని ఆయన వినాయక చవితి రోజు ఆయనతో నాకు 2 గొడవ అయింది. అయిన తర్వాత మళ్ళీ నేను
పవన్ కళ్యాణ్ ఆఫీస్ కాడ అతనితో మాట్లాడి వాళ్ళందరినీ రమ్మని ప్రెస్ వాళ్ళు రమ్మని నేను మీకు ఎందుకు చెప్తాను సార్. కాబట్టి ఇంకా న్యాయం చేయండి మాకు. 418/1 సర్వే నెంబర్లో మేము 90 అంకణాలు తీసుకున్నాము 20 ఏళ్ళుగా. తీసుకొని దీన్ని పునరుద్ధరించుకొని రూపాయికి రూపాయి కూడబెట్టి అందులో ఇండ్లు కట్టుకొని డెవలప్మెంట్ చేసుకుంటూ వాడుకుంటున్నాము. ఈ రోజు వచ్చి నేను జనసేన పార్టీ ఈ పార్టీ గెలిచిందనేసి నేను జనసేన పార్టీ నేను చంద్రగిరి మండల ఇన్ఛార్జిని, నేను హైకోర్టు లాయర్ని. నేను ఇటువంటి ఓఎస్ నెంబర్లు కావాలంటే నేను 3000 కట్టి ఎన్నో తేగలను అని చెప్పుకుంటూ ఆయన బెదిరించి దేవర మనోహర్ అని ఆయన బెదిరించి వెళ్ళినాడు. తిరుచానూరులో చంద్రగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తిరుచానూరు భూ బాధితులకు అండగా నిలబడ్డ నాపై కబ్జా ఆరోపణలు దుర్మార్గమని, బాధితులతో కలిసి అన్యాక్రాంతమైన ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళితే అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారని, ప్రభుత్వం మారితే న్యాయం జరుగుతుందని భూ బాధితుడు రాజేంద్ర ప్రసాద్ ఎదురు చూశాడని దేవర మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా చంద్రగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ మాట్లాడుతూ బాధితుడి కోసం జనసేన తరపున తాను అండగా నిలబడ్డానని పేర్కొన్నారు. పక్కా రికార్డ్స్ తో కొనుగోలు చేసిన భూమిని శానంబట్లకు చెందిన వైసీపీ నేత సుధాకర్ రెడ్డి కబ్జా చేశాడని తెలిపారు. నకిలీ పత్రాలతో ఇంటి పన్ను, కరెంటు మీటర్లు అమర్చుకున్నాడని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లి బాధితుడికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని తెలిపారు. ప్రజలకు న్యాయం జరుగుతుందని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. నిజమైన బాధితులకు న్యాయం కోసం జనసేన ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వంలో బాధితుడైనటువంటి ప్రసాద్ గారికి జనసేన పార్టీకి వచ్చిన అభ్యర్థన మేరకు ఈరోజు ఇక్కడికి నిన్న నా మీద కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి క్లారిఫికేషన్గా ఈరోజు నేను నిజమైన బాధితుడికి అందరిగా జనసేన పార్టీ ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు అతను బాధితుడి సమక్షంలోనే ఈ మీడియా సమావేశం చేస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1965 సంవత్సరంలో పిఆర్ డాక్యుమెంట్గా పెట్టుకొని 2014 సంవత్సరంలో పేపర్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఇచ్చి 2014 ప్రసాద్ గారు రిజిస్టర్ చేసుకున్నారు. దాని డాక్యుమెంట్ని మొత్తం 2014 వచ్చినప్పుడు ఇదంతా ఎంటీ జాగా, ఏదైతే జాగా చెప్పారో అదంతా ఉన్నింది. కానీ తన కుటుంబ పరిస్థితుల వల్ల ఒక 2-3 ఏళ్ళ తర్వాత అతను కడుపులో ఉంటాడు కాబట్టి రైల్వే కోట ఉండి అక్కడి నుంచి ట్రావెల్ అవుతుంటాడు కాబట్టి తిరుపతి కాబట్టి 2 సంవత్సరాల తర్వాత వస్తే వీళ్ళు నీది కాదు జాగా వెళ్ళు అన్నారు. అతని సాయం మేరకు 2-3 సార్లు వీళ్ళ మీద ఫైట్ చేశాడు. కానీ ఇతనికి సత్తా సరిపోలా. ఎందుకంటే 2018 గవర్నమెంట్లో ఉన్నప్పుడు లోకల్ నాయకులు మేనేజ్ చేశారు. దాని తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా లోకల్ నాయకులు మేనేజ్ చేసి ఇతన్ని కొట్టి వీళ్ళకు నీది కాదని చెప్పి తరిమేశారు. అతనికి శక్తి దొరక్క అతను తన తండ్రిని అలాగే తన కూతుర్ని కోల్పోయాడు. తను కూడా మానసికంగా ఒక అడ్వకేట్, ఇతను లాయర్, 2004లో LLB చేసిన ఒక లాయర్. ఇతను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండి ఈరోజు పిచ్చోళ్ళు లాగా అయిపోయినాడు. కారణం ఏంటంటే ఈ ఒక 2014 ఈ సైట్ మీద ₹1 కోటి పెట్టి ఆర్థికంగా నష్టపోయినాడు కాబట్టి ఇతను మెంటల్గా సిక్ అయ్యాడు. దాని తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వం అనేది ప్రజాప్రభుత్వము, ప్రజలకు న్యాయం చేస్తుంది. వైసీపీ గవర్నమెంట్లో ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఆ కడుపులకి ఆ చేతులకి సహాయంగా కూటమి ప్రభుత్వం ఉంటుందని కూటమి నాయకుల్లో ఒకరైనా మేము జనసేన పార్టీకి ఇక్కడ బాధ్యులుగా ఉన్నటువంటి మా దగ్గరికి వచ్చారు. మా దగ్గరికి వస్తాను మేము సమస్య పర్సూ చేద్దామని నేను మొన్న ఒకసారి వస్తేనే దాన్ని ఒక చిన్న వీడియోగా తీసి నేను ఏమీ మాట్లాడాలి, ఇన్ఫర్మేషన్ మాత్రం తీసుకుంటాను, కానీ కబ్జా చేస్తున్నానని పెట్టారు. దాని తర్వాత నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. ఇది కాదు, నేను ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళు ఏం చూపించారు, ఎన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్, సాల్ ఒరిజినల్. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో ఇతనికి బాధితుని పక్కన ఉండి ఇతని వల్ల కాక ఎవరెవరికో జీపీలు చేసి ట్రై చేశాడు. ఇతని వల్ల కాదా మీకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారని చెప్పి ఈరోజు మేము రావడం జరిగింది. వీరికి ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. కూటమి నాయకులైన ఎమ్మెల్యే గారు శ్రీ పులివర్తి నాని గారు కూడా దీనికి అండగా ఉండి ప్రభుత్వ అధికారులైన ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, సిఏ గారు అందరూ కూడా సహాయ సహకారం అందించింది. ఈ బాధ్యతకి అండగా ఉండాలని కూడా నేను జనసేన పార్టీ తరఫున తీవ్రంగా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను కూడా. అనంతరం బాధితుడు ఆలం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తిరుచానూరులో ఆక్రమణలకు గురైన నా భూమిని పరిశీలించేందుకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ వచ్చారు. జనసేన ఇన్ఛార్జ్ దేవర మనోహర్ పై కబ్జా ఆరోపణలు బాధాకరమని వాపోయారు. 1965 నుంచి రికార్డ్స్ గల సర్వే నంబర్ 418/1, 418/2లోని 310 అంకణాల భూమిని 2014లో ప్రముఖ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి అభ్యంతరాలు ఉంటే తెలపమన్నారు. ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో జానకిరామ పిల్లై వారసుల నుంచి కొనుగోలు చేశానని తెలిపారు.
స్థలం ఖాళీగా ఉండడంతో సానంబట్లకు చెందిన వైసీపీ నేత సుధాకర్ రెడ్డి 2017లో కబ్జా చేశాడని తెలిపారు. అడ్డుకుంటే దాడులు చేయించి అక్రమ కేసులు పెట్టించారని వాపోయారు. మనోవేదనతో మానసికంగా కృంగి నా తండ్రి నా కూతురు మరణించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుందని భావించాను. నా సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లేందుకు దేవర మనోహర్ను ఆశ్రయించారని పేర్కొన్నారు. దేవర మనోహర్ పై కూడా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి ప్రయత్నంగా పవన్ కళ్యాణ్ కలవాలని ఉందని, నాకు అన్యాయం జరిగిందంటేనే న్యాయం చేయండి అని పేర్కొన్నారు. అప్పుడు నేను వచ్చి అడ్డుకున్న తర్వాత అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్లో వాళ్ళ బంధువులకు ఈ లోకల్ ఇన్ఫ్లుయెన్స్తో అవన్నీ మేనేజ్ చేసినారు. అప్పటికి కొంచెం నేను తండ్రిని కోల్పోయిన దానివల్ల, కూతురిని కోల్పోయిన తర్వాత కొంచెం నేను ఈ కుటుంబ పరంగా కొంచెం ఇబ్బందులకు గురైనాను. తర్వాత కరోనా స్టార్ట్ అయింది. 2022లో ఎందుకు ఇది మనం చేయలేము, వాళ్ళు లోకల్గా ఉండేవాళ్ళు వాళ్ళు చెవిరెడ్డి వాళ్ళ తరపున వాళ్ళ ఫాలోయర్స్ ఊరికన్నా కూడా మనం అట్లా రిక్వెస్ట్ చేసుకుందామని చెప్పి నేను మళ్ళీ ఒకసారి ట్రై చేశాను. అక్కడ కూడా లోకల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి దీన్ని ముందుకు మానికుండా నన్ను ఇబ్బందులు గురి చేసినారు. ఇప్పుడు లాస్ట్ పరిస్థితికి వచ్చేటప్పటికి మా బంధువుల సూచన మేరకు, కుటుంబ సభ్యుల సూచన మేరకు ఒకసారి పవన్ కళ్యాణ్ కలవాలనేది నా మనసులో చివరి ప్రయత్నంగా నేను అనుకున్నాను. అలాంటప్పుడు మన దేవర మనోహర్ను పరిచయం చేసినారు. 3 సార్లు ఆయనకు నేను నా యొక్క వినపాన్ని నేను ఇచ్చినాను. ఆయనతో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ నిజంగా నాకు న్యాయం చేస్తాడో చేయడో నాకు తెలియదు, కానీ ఈ మనోహర్ దేవర అనే వ్యక్తిని ఫస్ట్ టైం నేను చూడడము. సమస్య నీది కాదు, ఇది జనసేన పార్టీది, ఉమ్మడి ప్రభుత్వంది, ఇది మా సమస్య, మేము నీకు న్యాయం చేస్తాము అనే ఫస్ట్ టైము. నాకు ఇంతమంది నాయకులను, ఇంతమంది మినిస్టర్లను తిరిగినాను, ఎవరు కూడా నాకు అంత ఆ విధమైనటువంటిది ఇది నాకు ఇవ్వలేదు. ఈ మనోహర్ దేవర అనే అతను నాకు గట్టి నమ్మకం చెప్పాడు. నేను అతను అడిగింది ఒకటే, జాగా నాకు తిరిగి ఇప్పించారా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఒకసారి కల్పించండి, నేను లాస్ట్లో నేను చెప్పుకోవాలంటే నేను చేయిస్తాను, నీకు ఏ విధమైన సహాయ సహకారాలు ఉన్నాయి జనసేన పార్టీ తరఫున, ఉమ్మడి ప్రభుత్వం తరఫున నీకు సహకారం అందిస్తాము అని చెప్పి అన్నారు. అప్పటికప్పటికే ఎప్పుడైతే 2018లో వాళ్ళకు సపోర్ట్ చేసి వీటికి పన్నులకు వీటికి కట్టడానికి కారణపూరితమైనటువంటి ఆ టీడీపీ నాయకులు కూడా ఫోన్ చేసి మా విషయాలు వద్దు, నేను ఆ రోజు తెలిసేది నీకు చేసినాము, ఈ రోజు పరిస్థితుల్లో ఖచ్చితంగా నేను మీకు న్యాయం చేస్తామనే మాట కూడా మనకి ఇచ్చినారు. అది ఎంతవరకు వారు మాట మీద నిలబడతారని పక్కన పెట్టి నేనైతే పూర్తి నమ్మకం అయితే మనోహర్ దేవర పైన నాకు నమ్మకం ఉంది. మనోహర్ దేవర కబ్జా చేయడానికి రాలేదు, కబ్జా చేసే ఉద్దేశం అతనికి లేదు. ఇది నాది ఫేక్ అని, నాకేదో తీసేయడానికి కబ్జా అనే మాట నివేదించారు, అది అబద్ధము. ఇది నా జాగా కాదా అవునా కాదా అనేది నాకు ఒకటి ప్రూవ్ కావాలా, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ఏదైతే 25 ఏండ్లు అనేది అతను రేగుల షెడ్లు 2018 నుంచి అతను మొదలుపెట్టినాడు. నా శక్తి కాడికి నేను పోరాడుతూనే ఉన్నాను. నాది కానీ చిన్న డాక్యుమెంట్ ఫేబ్రికేటెడ్ అని సంగతి తెలిస్తే నేను డాక్యుమెంట్లు కూడా అన్నీ వదిలేసి నేను నేరుగా వెళ్ళిపోతా, నాకొద్దు. వాళ్ళది కానీ అయితే ఆ పని చేయగలుగుతారా? నేను రెడీ, వాళ్ళు రెడీ. ఇప్పుడు ఆ కొట్రమంగళం దామోదర్ రెడ్డి గారు, ఆ రామచంద్రాపురం దామోదర్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా వాళ్ళకు బంధువులు, నాకు బంధువులు కాదు. వాళ్ళు చేసిన పంచాయతీని కూడా వైలేట్ చేసినావు కదా, అంతే. బుధవారం ఉదయం అర్చన సేవలో కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి మీడియాతో మాట్లాడుతూ 12 సంవత్సరాల తరువాత తిరుమలకి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తరువాత మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉందని తెలియజేశారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కేరళ రాష్ట్రంలోని వయనాడు బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కేరళ రాష్ట్రంలో పర్యాటక రంగం తిరిగి పుంజుకుంటోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వరదల నుంచి ప్రజలు సురక్షితంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించారని అన్నారు. వెంకటరమణ గోవింద గోవింద. கிட்டத்தட்ட 12 வருஷத்துக்கு அப்புறம் தான் திருப்பதி பாலாஜி பகவானை பார்க்குறதுக்காக நான் வரேன். என் குடும்பத்தோட இது நம்ம ஒரு 10-12 வருஷம் இருக்கும். இது என்னமோ ஒரு பெரிய புகழ்பெற்ற ஒரு நிமிடம்னு தோணுது. பெரிய அனுகிரகம் கொடுத்துருக்காங்க பகவான், பார்க்குறதுக்கு வாய்ப்பும் கொடுத்துருக்கு. இப்போ அதுக்கு தகுந்த மாதிரி ஆந்திராவில் டூரிசம்
ஜோனல் கான்ஃபரன்ஸ் வச்சுருந்தது. ஆனால் இந்த debacle after the incessant rains almost took the ministry to divert the location from Andhra Pradesh, Visakhapatnam to Bengaluru. But when it was decided at Visakhapatnam, I thought I will come and take his blessings. Since we shifted to Bengaluru also, I did not want to shift my decision. எப்படியும் பகவானை அடிக்கடி வந்து பார்க்குறது பழக்கம் இருந்தது, கொஞ்ச நாளாக இல்லை. இப்போ மறுபடியும் வந்து இன்னைக்கு பார்த்து ரொம்ப திருப்தின்னு சொன்னால் ரொம்ப சந்தோஷமாக இருக்கேன். ஒரு 100 வருஷத்துக்கான அனுகிரகம் கிடச்சிருக்குன்னு நினைக்கிறேன். மறுபடியும் நாளைக்கே வரணும் போல் இருக்கு. Blessed. Thank you, Tirupati, and also prayers for the people of Andhra Pradesh who are in certain areas of Andhra Pradesh passing through a very difficult period. Prayers. இந்த வாட்டி பகவானை மறுபடியும் 12 வருஷத்துக்கு அப்புறம் பார்க்குறதுக்கு வரும்போது அவங்களுக்கும் ஆன பிரார்த்தனை சமர்ப்பணம் எல்லாம் மனசால இதயத்தால் பண்ணியிருக்கோம். இப்போ கேரளாவில் மயம் வந்து இதாகிடுச்செல்லாம் ஒரு ஏரியாவில், அது இப்போ எப்படி சார்? இல்லை, அது வந்து கேரளா அவங்க வந்து கேரளா ஸ்டேட் வந்து ஒரு அசஸ்மெண்ட் கொடுக்கணும். கொடுத்த உடனே பண்ணுறேன்னு பிரதமரே சொல்லியிருக்காருல்ல, நரேந்திர மோடிஜியே சொல்லியிருக்காரு. எல்லாம் நல்ல ஒரு திட்டம் போட்டு என்ன தேவை, என்ன நமக்கு நஷ்டமாயிடுச்சு, அது மறுபடியும் ரிஜுவனேட் இல்லை, நமக்கொரு சர்ஜ் வேணும். வயநாட்டு ஜனங்களுக்காக ஏதோ பண்ணணுன்னு அவர் நினைக்கிறாரு. அது வந்து குறிப்பிட்ட ஒரு அசஸ்மெண்ட்டுக்கு அப்புறம் கணக்கு கொடுத்தா கண்டிப்பாக பண்ணணும். டூரிசம் எப்படி இருக்குது சார் கேரளாவில்? டூரிசம் ஹேஸ் டு பவுன்ஸ் பேக். போஸ்ட் கோவிட் it has to bounce back. In India, other parts of India, many of the states have already done a giant leap. But Kerala, for the climatic conditions which keep disrupting the visitable seasons of the year, I think Kerala has to fill in more confidence into the tourist community. So we are, I'm there. So we'll take Kerala forward. Tourism minister and the central minister, how is your feeling? No, I cannot. It's not a feeling. It's a responsibility, and I'm trying to emotionally deliver with whatever responsibility has been bestowed on me. Thank you. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నా ఫోటో సార్ 1 minute. లోకేష్ తెల్ల పెయింట్ సార్ మీరు సైడ్ వస్తే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం రేణిగుంట జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల నందు అమలు తీరు స్ఫూర్తిదాయకంగా ఉంది.
టీచర్గా మారి విద్యార్థులకు పలు అంశాలపై బోధన చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఎన్టీఆర్ వీరాభిమానికి ప్రాణభిక్ష పెట్టండి. ఆర్థిక సాయం కోసం తిరుపతి ప్రెస్ క్లబ్ లో వేడుకోలు. బ్లడ్ క్యాన్సర్ బాధితుడి తల్లిదండ్రుల అభ్యర్థన. ఘనంగా తిరుపతి నగరపాలక సంస్థ వినాయక నిమజ్జనం. 3.10 లక్షలు పలికిన లడ్డు. పూజలు చేసిన మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్ మౌర్య. రుయా కాంట్రాక్టర్ స్టాఫ్ నర్సులు నల్ల బ్యాడ్జీలతో నిరసన. ప్రభుత్వం విడుదల చేసిన జీవోని వ్యతిరేకిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.